ఓం నమ శివాయ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 135వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండురాజు మరణం తర్వాత శతశృంగ పర్వత వాసులైనటువంటి మహర్షులు చాలా మంది పాండుపుత్రులైనటువంటి ఈ పంచ పాండవులు 5గురిని, కుంతిని, మాద్రిని వెంట పెట్టుకుని హస్తినాపురానికి చేరుకోవటము, అక్కడ ఈ పిల్లలని భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి అప్పచెప్పి మళ్ళీ తిరిగి వచ్చేయటం అనేటువంటి ఈ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పుకోబడుతున్నది. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పాండవై సహ ఋషీణాం హస్తినాపుర గమనం. పాండవులతో పాటుగా ఋషులు హస్తినాపురానికి వెళ్ళటం అనేటువంటిది, అక్కడ పిల్లల్ని భీష్మాదుడికి సమర్పించడం అనేటువంటిది పాండురాజు మరణం తర్వాత జరిగినటువంటి ఘట్టాలు. పాండురాజు మరణం తర్వాత మాద్రి సహగమనం చేయటము, కుంతీదేవి ఋషులు చెప్పినట్టుగా ప్రవర్తించడము, తన సహగమనాన్ని ఆగిపోయేట్టు చేసుకుని నిర్ణయం తీసుకున్నది పిల్లల కోసం అని చెప్పి. ఎందుకంటే నిన్న ఒక విషయం చెప్పింది, నా భర్త పాండురాజు యొక్క ఆజ్ఞ ఎలాగో బ్రాహ్మణుల యొక్క తపశ్శాలులైనటువంటి మహర్షుల యొక్క వాకులు కూడా నాకంత ప్రధానము అని చెప్పి కుంతీదేవి చాలా విజ్ఞతతో ఆలోచించడం జరిగింది. వైశంపాయన ఉవాచ పాండోరూప ఉపరమం దృష్ట్వా దేవకల్పా మహర్షయః. పాండోః ఉపరమం అనే పదానికి అర్థం ఏంటంటే శాంతించడం. పాండురాజు శాంతించాడు, సైలెంట్ అయిపోయాడు, అంటే ఆయన యొక్క మరణం సంభవించింది. పాండురాజు మరణాన్ని చూసినటువంటి ఈ మహర్షులు దృష్ట్వా దేవకల్పా మహర్షయః. దేవకల్పా మహర్షయ అంటే దేవతలతో సమానమైనటువంటి మహర్షులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా తతో మంత్రవిద సర్వే మంత్రయాం చక్రిరే ముఖః. వాళ్ళు మంత్రవిద సర్వే, చక్కటి తత్వజ్ఞానం తెలిసినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ ఋషులతో మంత్రయాం చక్రిరే సమాలోచన చేసుకోవడం ప్రారంభించారు. ఏం చేద్దాం, పాండురాజు ఇలా గతించాడు, ఇలా కుంతీదేవి పిల్లలు ఉన్నారు, వీళ్ళ ఆలన పాలన రక్షణ ఎవరు చూసుకుంటారు, వీళ్ళ బాధ్యత ఎలా, నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళ రక్షణ బాధ్యత ఎలా ఉండాలి అనేటువంటిదంతా పెద్దవాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక్కడ ఆ విషయం వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ తాపసా ఊచుహు, అక్కడ తాపసులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారట. హిత్వా రాజ్యం చ రాష్ట్రం చ స మహాత్మా మహాయశాః అస్మిన్ స్థానే తపస్తత్వా తాపసాం శరణం గతః. స మహాత్మా మహాయశాః, ఆ మహానుభావుడు ఎవరయ్యా అంటే పాండురాజు. మహాకీర్తి గణించినటువంటి ఆ పాండురాజు, ధర్మాత్ముడైనటువంటి ఆ పాండురాజు రాజ్యం హిత్వా రాష్ట్రం చ, రాజ్యాన్ని రాష్ట్రాన్ని వదిలిపెట్టి, హిత్వా అంటే వదిలిపెట్టి, హిత్వా రాజ్యం చ రాష్ట్రం చ, అన్ని ప్రదేశాలని వదిలిపెట్టి హిమాలయాల్లో మన ప్రదేశానికి వచ్చాడు. అస్మిన్ స్థానే, అస్మిన్ అంటే ఈ స్థానంలో, ఈ శతశృంగ ప్రదేశంలో, ఈ పర్వత ప్రాంతంలో తపస్తత్వ ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేసి తాపసాం శరణం గతః, మహర్షులమైనటువంటి మనల్ని శరణు వేడాడు. ఇక్కడ మనల్ని శరణు వేయడం జరిగింది. తాపసాం శరణం గతః స జాత మాత్రాన్ పుత్రాంశ్చ దారాంశ్చ భవతామిహ ప్రాదయోపనిధిం రాజా పాండు స్వర్గమితో గతః. స జాత మాత్రాన్ పుత్రాంశ్చ దారాంశ్చ భవతామిహ, కన్నపుత్రులు పంచపాండవులు 5గురు పుట్టడము, ఆ తర్వాత ఈయన మరణం సంభవించడము, కాబట్టి స జాత మాత్రాన్ పుత్రాన్, ఆయనకు పుట్టినటువంటి పిల్లలని, భార్య అయినటువంటి కుంతిని భవతామిహ
ప్రాదయోపనిధిం రాజా పాండు స్వర్గమితో గతః. వీళ్ళని వదిలిపెట్టేసి పాండురాజు కాస్త స్వర్గం గతః, స్వర్గమితో గతః, ఇక్కడి నుంచి స్వర్గలోకానికి చేరుకున్నాడు. కాబట్టి తస్యేమాన్ ఆత్మజాం దేహం భార్యాం చ సుమహాత్మనః స్వరాష్ట్రం గృహ్య గచ్చామో ధర్మ ఏష హి న స్మృతః. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంతిని, ఈ పిల్లల్ని తీసుకుని మనం హస్తినపురానికి వెళ్ళటమే మాకు ధర్మంగా కనిపిస్తున్నది. ఇది సనాతనమైనటువంటి ధర్మంగా మాకు అనిపిస్తున్నది. స్వరాష్ట్రం గృహ్య గచ్చామః. గృహ్య అనే పదానికి అర్థం వాళ్ళని తీసుకుని స్వరాష్ట్రం గచ్చామః. వాళ్ళ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో, స్వస్థలం ఏదైతే ఉందో ఆ హస్తినాపురానికి గచ్చామః. ధర్మ ఏష హి న స్మృతః. ఇదే మనకి ధర్మంగా స్మృతః కనబడుతున్నది. ఇదే సనాతనమైన ధర్మంగా కనిపిస్తున్నది. తస్యేమాన్ ఆత్మజాం దేహం అనే పదం పెట్టారు ఇక్కడ. దేహం అనే పదానికి అర్థం ఏంటంటే ఆ పాండురాజు మాద్రి యొక్క దేహాన్ని తీసుకుని, దేహం అంటే ఇక్కడ అస్థికలు, వీళ్ళ యొక్క అస్థికలు తీసుకుని పాండురాజు మాద్రి దగ్ధమైపోయారు. వాళ్ళ అస్థికలు తీసుకుని, పిల్లలని తీసుకుని, కుంతిని తీసుకుని, మహానుభావుడైనటువంటి ఆయన యొక్క దేహంతో అలా దగ్ధమైపోయినటువంటి ఆస్తికలు భార్య కుంతీదేవిని, ఆత్మజల్ని తీసుకుని స్వరాష్ట్రం గచ్చామో ధర్మ ఏష హి న స్మృతః. వాళ్ళ దేశానికి మనం దగ్గర నుండి తీసుకువెళ్దాం. అక్కడి దాకా మన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనల్ని శరణు వేడాడు కాబట్టి, శరణు వేడినటువంటి వాడు వెళ్ళిపోయాడు కాబట్టి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ ప్రదేశంలో పెద్దవాళ్ళకి అప్పచెప్పి అప్పుడు రావడం దాకా మన బాధ్యత. అందువల్ల ఋషులు అనుకున్న వెంటనే బయలుదేరుతున్నారు. తే పరస్పరం ఆమంత్ర్య అంటే ఆలోచించుకుని, ఒకళ్ళకొకళ్ళు అలా ఆలోచించుకుని, దేవకల్ప మహర్షయ పాండోః పుత్రాన్ పురస్కృత్య నగరం నాగసాహ్వయం అంటే హస్తినాపురం నగరానికి పాండుపుత్రుల్ని పురస్కృత్య ముందు పెట్టుకుని, పంచపాండవుల 5గురిని ముందు పెట్టుకుని, దేవతలతో సమానమైనటువంటి మహర్షులందరూ కూడా చక్కగా ఆలోచించుకుని, విమర్శించుకొని అప్పటికప్పుడు బయలుదేరుతున్నారు. ఉదార మనససిద్ధ గమనే చక్రిరే మనః భీష్మాయ పాండవాం దాతుం ధృతరాష్ట్రాయ చైవహి. భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి మొదలైనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో, విదురుడు మొదలైన మహానుభావులకి పాండవాం దాతుం అంటే ఇవ్వటానికి, ఈ పంచపాండవుల 5గురిని వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఉదార మనసః సిద్ధాః, ఉదార మనసులైనటువంటి ఆ తపశక్తి సంపన్నులైనటువంటి మహర్షులు గమనే మనశ్చక్రిరే, వెళ్ళటానికే వాళ్ళ మనస్సు సిద్ధపరచుకున్నారు. మనః చక్రిరే అంటే మనసులో నిర్ణయించుకున్నారు ఏమంటే వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పడమే మంచిది. ఎందుకంటే వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి యువకులు కాబట్టి వీళ్ళ రాజ్యం అక్కడ ఉన్నది, ఆ భాగాన్ని వాళ్ళు ఇవ్వాలి. భీష్ముడు, ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు ఉన్నాడు కాస్త, కాబట్టి ఏదైనా చూసుకుంటాడు. ఇక్కడ మనం చెప్పవలసినటువంటి విద్యాబుద్ధులు ఇన్నాళ్ళు చెప్పాం. ఇప్పటికీ 16 సంవత్సరాల వయసు పిల్లలకి. ఇందా అడిగినట్టుగానే ప్రశ్న, నిజంగానే ఈ 16 సంవత్సరాల్లో పాండురాజు ఎందుకు వెళ్ళాలి అక్కడికి, హస్తినాపురం ఎందుకు తీసుకువెళ్ళాలి ఈ పిల్లల్ని? తీసుకువెళ్తే కాస్త ఏదో పరిచయాలు అయ్యేవి. ధృతరాష్ట్రుడు కూడా ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకునేవాడు, పాండురాజు స్వయంగా చెప్పుకునేటువంటి వాడు. పాండురాజే వెళ్ళొచ్చు కదా చిన్న వయసులోనే. 16 సంవత్సరాలు పాండురాజు అసలు హస్తినాపురానికి వెళ్ళకుండా ఇక్కడే ఎందుకున్నాడంటే 2 కారణాలు. ఒకటేమన్నా శాప భయం. అతనికి ఉన్నటువంటి శాపంతో అసలు హస్తినాపురంలోకి ప్రవేశించని చాలా నియమాలు పెట్టుకున్నాడు మొదట్లోనే. నియమాలతోనే తపస్సులో ఋషులు ఏ విధంగా అయితే అవసరం ఉంటేనే వెళ్తారో అట్లాగే ఇక్కడ కూడా జీవించాడు. ఇంకొక అంతకంటే ముఖ్యమైనటువంటి కారణం, ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ శుక్రుడి దగ్గర విద్యాభ్యాసం పొందుతున్నారు. శుక్రాచార్యుడి వద్ద గురువు గారి పేరు శుక్రుడు. అంతేకాకుండా పురోహితుడైనటువంటి వారు కూడా అక్కడ యదువంశం నుంచి వచ్చి కూర్చున్నారు. కౌశికుడు అనేటువంటి ఆయన. కాబట్టి ఆ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడి దగ్గర ఆయన పురోహితుడిగా ఉన్నారు. అక్కడేమన్నా శుక్రుడి దగ్గర అనేకమైనటువంటి వేదాలు, వేదాంగాలు, విద్యాభ్యాసం, ఇది దాదాపు 10-15 సంవత్సరాలు పట్టేటువంటి వేద విద్యలు అవన్నీ కూడా. మనకి తెలుసు, పిల్లలు పుట్టంగానే వెంటనే స్కూల్కి పంపించాం. 5 సంవత్సరాలు ఉంచి ఇంట్లోనే పెంచుకుని తర్వాత మళ్ళీ ఎల్కేజీ అనో, యూకేజీ అనో, ఫస్ట్ క్లాస్ అనో పంపిస్తూ ఉంటారు. అలా వీళ్ళకు కూడా 6-7 సంవత్సరాలు ఆటలు, క్రీడలు అక్కడ అన్ని ఆడుకుంటూ చక్కగా ఆ తర్వాత వేద విద్య, ఎందుకంటే ఉపనయన సంస్కారం అయిన తర్వాతే వేద విద్య ప్రారంభిస్తారు వాళ్ళు. కాబట్టి ఉపనయన సంస్కారాలు జరిగిన తర్వాత అప్పుడు వేద ప్రారంభించారు అక్కడ వాళ్ళు. ఈ వేద విద్యలన్నీ అవటం కోసం అని చెప్పి వాళ్ళని ఎక్కడికి కదిలించలేదు పాండురాజు కూడా.
ఎందుకంటే ఆయన మరణిస్తాడని ఆయనకి తెలియదు. కానీ అనుకోని సంఘటన అలా జరిగింది. తీసుకువెళ్దాం అనుకున్నాడు. కానీ ఈ కారణంతో, ఈ విద్యాభ్యాస కారణంతో ఆగి ఉండవచ్చు అనిపిస్తుంది మనకు కొంచెం ఆలోచిస్తే గనక. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. కానీ మనం ఆలోచించుకుంటే మనకు తెలిసేటువంటి అంశం ఇది. ఇక్కడ అందువల్ల పాండురాజు అనుకోకుండా మరణించినటువంటి సంఘటనతో ఇప్పుడు ఋషులు, మహర్షులు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. భీష్ముడు చూసుకోవాలి ఇక్కడ. భీష్మాయ పాండవాన్ దాతుం ధృతరాష్ట్రాయ చైవ తస్మిన్ ఏవ క్షణే సర్వే తానాదాయ ప్రతస్థిరే పాండోర్దారాంశ్చ పుత్రాంశ్చ శరీరే తే చ తాపసాః. తస్మిన్ క్షణే ఏవ సర్వే తాన్ ఆదాయ. అదే క్షణంలో వాళ్ళు అనుకున్నటువంటి ముహూర్తమే, అయం ముహూర్త సుముహూర్తోత్సవం అనుకున్నారు, బయలుదేరారు. ప్రతస్థిరే అంటే ప్రయాణం సాగించారు, మొదలుపెట్టారు. ఎవరితో పాటుగా అంటే తాన్ ఆదాయ, వాళ్ళని తీసుకుని బయలుదేరారు. తాన్ ఆదాయ అంటే అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని. ఎవరు వాళ్ళు? పాండోహో దారాంశ్చ, పాండుపుత్రుల్ని, పాండురాజు యొక్క భార్య పాండోదారాంశ్చ, పాండురాజు యొక్క దార అంటే భార్య అంటే కుంతీదేవిని తీసుకున్నారు. పుత్రాంశ్చ, పాండుపుత్రులు 5. అంతేకాకుండా శరీరే తే చ తాపస, శరీరం అన్నారు అక్కడ. పాండురాజు యొక్క శరీరం అంటే ఆయన యొక్క అస్థికలు. పాండురాజు ఆయన యొక్క భార్య అయినటువంటి మాద్రి యొక్క ఆ శరీరతో సంబంధించినటువంటి అస్థికలు ఏవైతే ఉంటే వాటిని తీసుకుని తాపసాహ ప్రతస్థిరే, తపశక్తి సంపన్నులైనటువంటి మహర్షులు బయలుదేరారు హస్తినాపురానికి. అలాగే సుఖినీ సా పురా భూత్వా సతతం పుత్రవత్సలా ప్రసన్న దీర్ఘమధ్వానం సంక్షిప్తం తదమన్యత. చక్కగా ఇంతకాలం కూడా సతతం పుత్రవత్సలా భూత్వా సుఖినీ సా, కుంతీదేవి చాలా సుఖించింది ఇన్నాళ్ళు కూడా, ఈ 16 సంవత్సరాలు కూడా. పుత్రవత్సలా భూత్వా అన్నారు అక్కడ. పుత్రోత్సాహంతో కుమారులు కలిగారు. పుత్రులే పుట్టరేమో అనుకున్నటువంటి కుంతీదేవికి కుమారులు కలిగారు. వాళ్ళు కూడా మామూలు కుమారుల, దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు జన్మించారు. అట్లాంటి వాళ్ళతో ఆ పుత్ర వాత్సల్యం పెంపొందించుకుని చాలా సుఖించిందిట ఆవిడ యొక్క జీవితంలో ఇన్ని సంవత్సరాలు. సుఖినీ సా పురా అన్నారు. పురా అంటే పూర్వం. ఇప్పటి వరకు గడిచిన 16 సంవత్సరాలు ఎంతో సుఖంగా గడిపింది కుంతీదేవి. అందువలన మనసు చాలా ప్రసన్నంగా ఉంది భర్త మరణించినా కూడా. ఓ పక్కన ఇదో కారణం. భర్త మరణించినా కూడా పుత్రుని చూసుకుని ఇంతవరకు సుఖించింది. అంతేకాకుండా భర్త మరణించిన ఇక నుంచి ఈవిడే ఇప్పుడు ఎలా ఉందంటే దీర్ఘమధ్వానం సంక్షిప్తం తదమన్వత. ఇక్కడి నుంచి ఎక్కడ హిమాలయాలు, ఎక్కడ హస్తినాపురం, ఇంత దీర్ఘమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అది. అధ్వానం అంటే మార్గం, దీర్ఘమధ్వానం ఎంతో దూరమైనటువంటి ఆ ప్రయాణాన్ని సంక్షిప్తం తదమన్వత, చాలా సునాయాసంతో, అనాయాసంతో, ఎటువంటి శ్రమ లేకుండా అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆవిడ మనసు ప్రసన్నంగా ఉంది కాబట్టి. మనసు ప్రసన్నంగా ఉంటే ఎంత దూరమైనా అంత సుఖంగా గడిచిపోతుంది అని చెప్పడం అక్కడ. ప్రసన్నంగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆవిడ చాలా సంతోషంగా ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు తోడున్నారు అనేటువంటి సంతోషం. భర్త మరణించాడనే దుఃఖం ఉంది, కానీ భర్త మరణించినా కూడా ఋషులు ఒక మాట చెప్పారు. ఆ ఋషులు చెప్పిన మాట ఆవిడ మనసులో ఉంది. తర్వాత నుంచి అలా ఉంటుంది ఆవిడ. ఎలా ఉంటుందంటే అంత వైరాగ్యంగా ఉంటూ, ఏ నియమాలు, ఏ బ్రహ్మచర్య వ్రతాలు అయితే చేయాలో అవన్నీ కూడా ఆచరించుకుంటూ కఠోరమైనటువంటి దీక్షలతో ఉంటుంది కుంతీదేవి వీరమాతగా. అట్లా ఉంటుంది ఆవిడ. అందువలన ఆవిడ మనసు చాలా ప్రసన్న చిత్తంతో ఉంటుంది. అంటే ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా క్రమబద్ధమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క మనస్సులు ఈ విధంగా ప్రసన్నంగా ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. సాత్వదీర్ఘేణ కాలేన అన్నారు ఇక్కడ. దీర్ఘేణ కాలేన కాదు, దీర్ఘమైనటువంటి సమయం కాదు ఇక్కడ. సాతు అదీర్ఘేణ కాలేన విడతీస్తే. అదీర్ఘేణ కాలేన అంటే చాలా తక్కువ సమయంలోనే సంప్రాప్త కురుజాంగలం. ఆవిడ మనస్సు అంత ప్రసన్నంగా ఉంది కాబట్టి ఈ మహర్షుల యొక్క తపోశక్తి, ఉత్సాహవంతులైనటువంటి యువకులు పాండుపుత్రులు ఒక పక్కన, మనసు ప్రశాంతంగా ఉన్నటువంటి కుంతీదేవి పక్కన, వీళ్ళందరితో పాటు వేలాది మంది మహర్షులు వెనకాల వస్తున్నారు. వాళ్ళందరితో పాటుగా ఆ కుంతీదేవి సాతు అదీర్ఘేణ కాలేన విడతీస్తే అదీర్ఘేణ వస్తుంది. అంటే దీర్ఘం అంటే లాంగ్ పీరియడ్, అదీర్ఘేణ కాలం అంటే వెరీ షార్ట్ పీరియడ్, చాలా తక్కువ సమయంలో. సంప్రాప్త కురుజాంగలం, కురుజాంగలం సంప్రాప్త, కురుభూముల్లో ప్రవేశించింది.
కురు జనపదాల్లోకి ప్రవేశించింది, హస్తినాపురంలోకి ప్రవేశించింది, కౌరవ భూముల్లోకి, కౌరవ రాజ్యంలో ప్రవేశించి అక్కడ కౌరవ రాజ్యంలో ఉన్నటువంటి పురద్వారం పేరు ఇక్కడ ఇస్తున్నారు విశేషంగా. వర్ధమాన పురద్వారమాససాద యశస్విని. సునాయాసంగా హాయిగా ఏ కష్టము లేకుండా అతి తక్కువ సమయంలోనే వర్ధమానం అనే పేరు కలిగినటువంటి నగర ద్వారం, నగర ప్రవేశ ద్వారం. హస్తినాపురానికి ప్రవేశ ద్వారం ఒకటి ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది, ఆ ద్వారానికి ఒక పేరు ఉంటుంది. ఇక్కడ హస్తినాపురానికి ఉన్నటువంటి ప్రవేశ ద్వారం ఏమిటంటే ఇక్కడ ఇచ్చారు వర్ధమానం, అంటే దినదిన ప్రవర్ధమానం, ఎప్పుడు అభివృద్ధి చెందేది అనే దాని అర్థం. అట్లాంటి వర్ధమానం అనేటువంటి పురద్వారం, నగర ప్రవేశ ద్వారంలోకి ఆససాద యశస్విని, కీర్తిమంతురాలైనటువంటి ఆ కుంతీదేవి ప్రవేశించింది. అలాగే ద్వారిణం తాపసా ఊచు రాజానం చ ప్రశాసయ తేతు గత్వా క్షణేనైవ సభాయాం నివేదితా. లోపలికి వెంటనే ప్రవేశించాల, నగర ద్వారంలోనే ఉండి లోపల మహారాజుకి నివేదించమని చెప్పి మేము వచ్చామని ఋషులు చెప్తున్నారు అక్కడ. ద్వారిణం తపసా ఊచు, తపసా ఊచు, తపస్సు చేసుకునేటువంటి ఆ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్వారపాలకులకి చెప్తున్నారు అక్కడ, ద్వారం దగ్గర ఉన్నటువంటి భక్తులకి. రాజానం చ ప్రకాశయ, రాజుకి తమ విషయాన్ని ప్రకాశయ, తెలియచేయమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నారు వాళ్ళు. వెంటనే ఆ ద్వారపాలకులు తేతు గత్వా, రాజు మందిరంలోకి వెళ్ళి క్షణేనైవ సభాయాం నివేదిత, ఒక క్షణంలోనే సభలో ఉన్నటువంటి మహారాజు గారికి ఈ విషయాన్ని నివేదించారు. మహారాజా, ద్వారం దగ్గర ఇట్లా తపస్సు చేసుకునేటువంటి మహర్షులు వచ్చారు, శతసరంగం నుండి వచ్చారు అనే విషయాన్ని నివేదించారు. ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నారు వాళ్ళు. తం చారణ సహస్రాణం మునీనామాగతం తదా శ్రుత్వా నాగపురే నృణాం విస్మయ సమపద్యత. చారణ సహస్రాణం అన్నాడు. సిద్ధచారులు ఎవరైతే ఉంటారో, చారణులు మొదలైనటువంటి వాళ్ళు వేలాది మంది వచ్చారట వీళ్ళ వెనకాల. ఆ పర్వతం నుంచి, శతశృంగ పర్వతం నుంచి చారణ సహస్రాణం, వేలాది మంది చారణులు సంచరించేటువంటి వాళ్ళు, చరించేవాళ్ళు చారణులు. మునీనాం ఆగతం తదా, అంతేకాకుండా మునులు, సిద్ధులు, చారణులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఎంతో మంది వచ్చారండి, ఇలా నగర ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నారనే వినం ఆ మాట. శ్రుత్వా నాగపురే నృణాం, నృణాం అనే పదానికి అర్థం ఏంటంటే మహర్షి, రాజులు, మహారాజు. నృపులు అంటే నృప అంటే రాజు. నృణాం, మహారాజులు ఎవరైతే ఉన్నారో, క్షత్రియ వీరులు ఎవరైతే ఉన్నారో ఆ హస్తినాపుర సభలో, ఆ సభలో ఉన్నటువంటి రాజులందరూ కూడా నాగపురే నృణాం, హస్తినాపురంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆ మాట విని విస్మయ సమపద్యత, ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆశ్చర్యం, అంతమంది వేలాది మంది మహర్షులు, చారణులు, సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా మన పట్టణానికి రావటం జరిగిందా అని ఆశ్చర్యపోయి వెంటనే అలా వచ్చారనేటువంటి వార్త తెలిసి వెంటనే అక్కడ హస్తినాపురంలో ఉండేటువంటి వాళ్ళు కూడా టకటకటక చూడటానికి వచ్చేస్తున్నారు అందరు ఇళ్లలోంచి బయటికి. ముహూర్తోదిత ఆదిత్యే సర్వే బాల పురస్కృత, ఇలా వచ్చారనేటువంటి విషయం అలా పాకింది, మొత్తం నగరం అంతా పాకింది. సర్వే బాల పురస్కృత, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎత్తుకుని వచ్చేసారు సంకల పెట్టు. బాల పురస్కృత సర్వే సదారాస్తాపసాం ద్రష్టుం నిర్యయు పురవాసిన. పురవాసిన అనే పదానికి అర్థం నగర వాసులు, హస్తినాపురంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాల పురస్కృతా సదారా, దార అంటే భార్య, దార పురస్కృత, సదార పురస్కృత అంటే భార్యాపుత్రులతో పాటుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడవగలిగిన వాళ్ళందరూ కూడా హాయిగా అక్కడ ఎందుకు వస్తున్నారు? తాపసాం ద్రష్టుం, ఇంతమంది తపస్సు చేసుకునేటువంటి ఋషులు వచ్చారట, ఒక్కసారి వాళ్ళని దర్శించుకుంటే మన పాపాలు పోతాయి. ఎందుకు వచ్చారో, ఇంతమంది ఎందుకు వచ్చారో ఒక్కసారి దర్శనం చేసుకున్నాం. అట్లా వాళ్ళు, ఎందుకంటే దైవాంశ సంభూతులైనటువంటి మహాశక్తి సంపన్నులైనటువంటి ఋషులు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని ద్రష్టుం అన్నారు. ద్రష్టుం అంటే చూడటం కోసం. పురవాసిన నిర్యయు, పురవాసులైనటువంటి హస్తినాపురంలో ప్రజలందరూ కూడా బయలుదేరారట. దాంట్లో స్త్రీ సంఘా క్షత్ర సంఘాశ్చ యాన సంఘ సమాస్థితా బ్రాహ్మణై సహ నిర్జగ్ముహు బ్రాహ్మణానాం చ యోషితః. ఈ మహర్షులను చూడటానికి స్త్రీ సంఘాలన్నీ వచ్చేసాయి, స్త్రీ సమూహాలన్నీ గుంపులు గుంపులుగా వచ్చేసాయి, వాళ్ళ శక్తి తట్టుకోలేము కాబట్టి ఒక్కసారి అందరూ కలిసి వచ్చేస్తారు ఒక్కసారిగా. అంతేకాకుండా క్షత్ర సంఘాశ్చ, క్షత్రియ వీరులు ఎవరైతే ఉన్నారో, మహారాజులు క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు పక్కన. యాన సంఘ సమాస్థిత, యానము అంటే వాహనములు,
వాళ్ళకున్నటువంటి రథాలు, వాహనాలు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఏవైతే ఉంటాయి, ఏ వాహనం అయితే ఉంటుందో ఆ వాహనాన్ని పట్టుకుని ఎక్కేసే వస్తున్నారు. యాన సంఘ సమాస్థితా, అనేకమైనటువంటి వాహనాలను అధిరోహించి వాళ్ళకి వీలుగా వాళ్ళకి తగ్గట్టుగా అందరూ ఈ బ్రాహ్మణోత్తములను చూడటానికి, ఈ మహర్షులను చూడటానికి వస్తున్నారు. అందులో బ్రాహ్మణై సహ నిర్జగ్ము బ్రాహ్మణానాం చ యోషిత. యోషిత అంటే స్త్రీ. బ్రాహ్మణులు, ఎంతో మంది బ్రాహ్మణులు ఈ మహర్షులను చూడటానికి వాళ్ళ వాళ్ళ భార్యలతో పాటుగా, యోషిత అంటే స్త్రీ అని అర్థం, వాళ్ళ స్త్రీలతో పాటుగా, కుటుంబీనులతో పాటుగా వస్తున్నారు. అయ్యా మొత్తం అందరూ ఫ్యామిలీలు వచ్చేస్తున్నాయి. హస్తినాపురం అంతా వస్తున్నారు. ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. పంచపాండవులు ఐదుగురే పాండురాజు తీసుకొచ్చినా, లేకపోతే పంచపాండవులు ఐదుగురే కుంతీదేవి తీసుకొచ్చినా కూడా ధృతరాష్ట్రుడు నిరాకరించడానికి ఛాన్స్ ఉంది. ధృతరాష్ట్రుడు ఎవరో మీరు నాకు తెలియదు అంటాడు అని కూడా అనొచ్చు. ఆ ఉద్దేశం కూడా, మీరెవరో నాకు తెలియదు ఇంపార్టెంట్. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఎట్లాంటి వాడు మహర్షులే చెప్పారు. అధర్మ సంపాదనలో ఆలోచన కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. అధర్మంగా ఏదైనా రూపాయి వచ్చినా వెంటనే నాదే అంటాడు. అలాంటి మనస్తత్వం ధృతరాష్ట్రుడికి ఉంది. అట్లాంటిది అసలు ఈ పాండురాజుకి మీరు ఈ పిల్లలు ఎవరికి పుట్టారో మాకు తెలియదు అన్నా అంట. అందువల్ల ఋషులు వచ్చారు వెనకాల చెప్పడానికి. ఋషులు వస్తే పర్వాలా, పెద్దవాళ్ళు చెప్పారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఋషుల వెనకాలే కొన్ని వేల మంది సమూహాలు హస్తినాపురం వాళ్ళు చుట్టేశారంటే కిక్కురు మనకంట ధృతరాష్ట్రుడు మాట్లాడటానికి వీల్లేదు ఇంకా. అంతే. అందువల్ల జన సమీకరణం అనేటువంటి అత్యంత ప్రధానం ఇలాంటి సన్నివేశాలు. వ్యాసుడు ఎంతో చాలా పక్కగా పకడ్బందీగా మొత్తం అంతా రచించేశాడు. ఇంతమంది వచ్చారంటే భీష్ముడు మాట్లాడు, ధృతరాష్ట్రుడు నోరు మూసుకుని యాక్సెప్ట్ చేయాల్సింది వచ్చినటువంటి పిల్లలు. అంతే, ఏం చేయలేడు ఇక. అంత బ్రాహ్మణై సహ నిర్జగ్ము బ్రాహ్మణానాం చ యోషితః తథా విట్శూద్ర సంఘాన. అలాగే విటహ అనే పదానికి అర్థం వైశ్యులు అని అర్థం. విటహ అంటే వ్యాపారము వర్తకము చేసుకునేటువంటి వాళ్ళని విటహ అంటాం, వైశ్యులు. శూద్ర సంఘానం, పైన బ్రాహ్మణులు క్షత్రియులు చెప్పారు, ఇక్కడ ఏమన్నా వైశ్యులు శూద్రులు చెప్పారు. విట సంఘానం అంటే వైశ్య సంఘములు, అలాగే శూద్ర సంఘానం సేవకులు చేసేటువంటి సేవ మొదలైనటువంటి కార్యక్రమాలు వృత్తిగా కలిగినటువంటి శూద్ర సంఘాలు, వీళ్ళందరూ కూడా మహాన్యతికరో అభవత్ నశ్చిదకరో ఈర్ష్యాం అభవన్ ధర్మబుద్ధయ. ఎంతో ధర్మబుద్ధితో ఈర్ష్య అసూయలు వదిలిపెట్టేసి బ్రాహ్మణోత్తములు మహర్షులను చూడటం కోసం అని చెప్పేసి వాళ్ళతో పాటు దివ్యమైనటువంటి కాంతి కలిగినటువంటి ఐదుగురు పుత్రులు ముందున్నారు, వాళ్ళని చూడటం కోసం వస్తున్నారు. అది తథా, అప్పుడు కదిలారు అసలైనటువంటి వాళ్ళు అంతఃపురంలోంచి ఆ మహర్షులకి స్వాగతం పలకడానికి. తథా భీష్మ శాంతనవ సోమదత్తో అధబాహ్లిక. ఇక్కడ తప్పుపడింది, అథ ఉండాలి. అధబాహ్లీక ప్రజ్ఞాచక్షుశ్చ రాజర్షి విదుర స్వయం. భీష్ముడు, శాంతనవుడైనటువంటి భీష్ముడు, శంతన మహారాజు కుమారుడైనటువంటి భీష్మ పితామహుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, ప్రజ్ఞాచక్షుశ్చ రాజర్షి ప్రజ్ఞాచక్షు అనేది భీష్ముడికి ఎప్పుడు పడితే అప్పుడు ఈ వ్యాస భగవానుడు వాడేటువంటి పదం అది. చక్షువులు లేవు ఆయనకి, వేరే చక్షువులు లేవు, వేరే కళ్ళు లేవు. ఆయన యొక్క ప్రజ్ఞ ఆయన చక్షువులు, ఇంకా వేరే ఆయన యొక్క తెలివితేటలే, ఆయన యొక్క బుద్ధే ఆయన యొక్క చక్షువులుగా కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడిని ప్రజ్ఞాచక్షువు అని పిలుస్తాం. అంటే ధృతరాష్ట్రుడికి పేరు, కళ్ళు లేనటువంటి కబోధ్. ప్రజ్ఞాచక్షుశ్చ రాజర్షి క్షత్తాచ విదుర స్వయం. బుద్ధిమంతుడైనటువంటి విదురుడు మొదలైనటువంటి వాళ్ళందరూ స్వయంగా ఎదురు వెళ్ళారు మహర్షులకి. ఆయనకి ఆ నగర ద్వారం దగ్గర నుంచి వాళ్ళని చక్కగా పూర్ణ కుంభంతో స్వాగతం పలకడానికి వీళ్లే కదిలారు. వాళ్లే కాదు, అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలు, మహానుభావులు, పెద్దవాళ్ళైనటువంటి సాచ సత్యవతీ దేవి కౌసల్యాచ యశస్విని రాజదారై పరివృత గాంధారి చాపి నిర్యయో. అంతఃపుర స్త్రీలైనటువంటి సత్యవతీదేవి పెద్ద ఆవిడ, వీళ్ళందరికీ కూడా వంశంలో పెద్ద ఆవిడ సత్యవతీదేవి. కౌసల్యాచ యశస్విని, అంబిక అంబాలికలు ఉన్నారు ఇంకా కోడళ్ళు. ధృతరాష్ట్రుని యొక్క భార్య, ధృతరాష్ట్రుని తల్లి అంబిక, అంబాలిక పాండురాజు తల్లి అంబాలిక కౌసల్య అని పేరుతో పిలుస్తాం వాళ్ళని. కౌసల్య అంటే కాశీరాజు కుమార్తెలు. కౌసల్య యశస్విని రాజదారై పరివృత గాంధారి చాపి నిర్యయో. ఇక్కడ ధృతరాష్ట్రుని భార్య అయినటువంటి గాంధారి ఉంది ఇక్కడ.
అక్కడేమన్నా వస్తున్నటువంటి వాళ్ళలో కుంతీదేవి ఉంది పాండురాజు భార్య, ఇక్కడ ధృతరాష్ట్రుడి భార్య గాంధారి ఇక్కడ ఉంది. గాంధారి చాపి నిర్యయో, రాజద్వారం దగ్గరికి బయలుదేరారు వాళ్ళని లోపలికి తీసుకురావటానికి. ధృతరాష్ట్రస్య దాయాద, అంతేకాదు వాళ్ళతో పాటుగా ఇంకా ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది సంతానం దుర్యోధనుని ముందు పెట్టుకుని బయలుదేరారు. దుర్యోధన పురోగమ పురహ అంటే ముందు, పురోగమ అంటే ముందు పెట్టుకుని దుర్యోధనుని ముందు పెట్టుకుని మిగతా 99 మంది కూడా దుర్యోధన సోదరులందరూ కూడా వాడిని ముందు పెట్టుకుని బయలుదేరారు. ఎట్లా బయలుదేరారు? భూషితభూషణైశ్చిత్రై శత సంఖ్యా వినిర్యయు, అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి అలంకార ఆభరణాలన్నీ కూడా అలంకారాలు చేసుకుని బయలుదేరారు. భూషితా భూషిణశ్చైహ, భూషణములు అంటే ఆభరణాలు. భూషణై చిత్ర విచిత్రములైనటువంటి అద్భుతమైనటువంటి ఆభరణాలు అలంకారం చేసుకుని ఋషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మహర్షుల్ని స్వాగతించేటప్పుడు ఈ అలంకారాలు అవసరమా వీళ్ళకి? ఇది వీళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాలు. మన యొక్క 100 మంది కుమారులు ఋషుల్ని ఎంత సాదరంగా ఎంత నిరాడంబరంగా ఆహ్వానించాలి. కానీ ఇదే సమయంలో వాళ్ళు అలంకారం చేసుకుని మరి విశేషంగా వ్యాసులు వారు చెప్పారంటే ఈ కౌరవుల యొక్క తెలివితేటలు, వాళ్ళ బుద్ధి, పెద్దల పట్ల వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉన్నాయో అర్థమైపోతుంది. ప్రతి లైన్ మనం అలా పట్టుకోవాలి. ఒక్కోసారి భూషితా భూషణశ్చిత్రై శత సంఖ్యా వినిర్యయు తాన్ మహర్షిగణాన్ దృష్ట్వా అభివాద్య చ, వస్తున్నటువంటి ఆ మహర్షి గణాన్ని, గణము అంటే సమూహము అని అంటారు. తాన్ మహర్షి గణాం దృష్ట్వా, వేలాది మంది ఆ మహర్షుల యొక్క సమూహాలను దృష్ట్వా చూసి శిరోభిరభివాద్య చ, ఈ ఎదురు వెళ్ళినటువంటి పెద్దవాళ్ళందరూ భీష్మాదులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేశారు, వాళ్ళకి చక్కగా నమస్కారాలు చేశారు. అంతేకాకుండా ఉపోపవిషు సర్వే, వాళ్ళని ఆహ్వానించి లోపలికి ఆహ్వానించి సభలోకి ఆహ్వానించి ఉపోపవిషు సర్వే, అందరినీ ఆసీనులు గావించి కూర్చోబెట్టి ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టి సర్వే కౌరవ్యాస పురోహితా, కౌరవులందరూ పురోహితులు, పెద్దవాళ్ళు, బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళని చక్కగా ఆసీనులు గావించారు. తథైవ శిరసా భూమావభివాద్య ప్రణమ్య చ, భూమావభివాద్య అన్నారు ఇక్కడ. శిరసా భూమౌ అభివాద్య అంటే శిరస్సు భూమికి తాకేటువంటి విధంగా సాష్టాంగ ప్రణామం లాగా అలా వంచి వాళ్ళ పాదాలకి నమస్కారం చేశారు బ్రాహ్మణోత్తములందరికీ. బ్రాహ్మణులు ఎప్పుడు వచ్చినా, ఇలాంటి తపశ్శక్తి సంపన్నులు ఎప్పుడు వచ్చినా, సాధువులు సజ్జనులు స్వామీజీలు ఎప్పుడు వచ్చినా నమస్కారం చేసే విధానం సాష్టాంగ నమస్కారమే. శిరస్సు మన యొక్క శరీర అంగాలు, అష్ట అంగములన్నీ నేలకి తాగుతూ వాళ్ళకి అలా సాష్టాంగ నమస్కారం చేసే విధానం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి ఎప్పుడు. అది వాళ్ళని శరణు వేడే లక్షణం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం ప్రభో అని చెప్పుకోవడం. తథైవ శిరసా భూమౌ అభివాద్య ప్రణమ్య చ, భూమి మీద అలా శిరస్సు తాకిస్తూ వాళ్ళకి నమస్కారం చేశారు. ఉపోపవిషు సర్వే పౌరజనపదాపి, పౌర జనపదులు కూడా వారికి శిరస్సు వంచి భూమి మీద తాకిస్తూ శిరస్సు వంచి నమస్కారం చేసి పౌరజనాహ అంటే పురజనులందరూ కూడా వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చున్నారు. కోలాహలం కలకల్లాడిపోతుంది, సభ అంతా కలకల్లాడిపోతుంది. ఒక పక్కన ఋషులు, ఒక పక్కన ప్రజలు, ఒక పక్కన మహానుభావులైనటువంటి మహారాజులు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం పాటించారు. ఎవరు మాట్లాడతారు అనేది. ఆ కోలాహలం అంతా ఆగింది అన్న క్షణంలో అప్పుడు భీష్ముడు మొదలుపెట్టాడు. తం అకూజం అభిజ్ఞాయ జనౌఘం సర్వశస్తదా, సర్వశః అనే పదానికి అర్థం ఏంటంటే అంతటా అని అర్థం. అంతటా జనుల యొక్క సంభాషణలు అన్ని ఆగిపోయిన తరుణంలో సర్వశః జనౌఘం, జనముల యొక్క సంఘాల యొక్క అకూజం అభిజ్ఞాయ, తం అకూజం అభిజ్ఞాయ, కూజం శబ్దాలు, ఎవరో వచ్చారు అందరూ విపరీతంగా మోగిపోతుంది. అలాంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నీ ఆగిపోయాయి అని అభిజ్ఞాయ తెలుసుకున్నటువంటి, అంటే అప్పటిదాకా వేచి ఉన్నాడు, వెయిట్ చేసి అప్పటిదాకా ఎదురు చూసి అంతా నిశ్శబ్దంగా ఉన్నారనేటువంటి తరుణంలో పూజయిత్వా యథాన్యాయం పాద్యేనార్ఘ్యేణ చ ప్రభో, అర్ఘ్యపాద్యాదులతో భీష్ముడు చక్కగా వాళ్ళని అర్ఘ్యపాద్యాదులతో ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చినటువంటి తపశక్తి సంపన్నులైన మహర్షుల్ని పూజించడం జరిగింది పూర్ణ కుంభంతో. భీష్మో రాజ్యం చ రాష్ట్రం చ మహర్షిభ్యో న్యవేదయత్, వచ్చినటువంటి మహర్షులైనటువంటి భీష్ముడు ఏం అర్పించాడో తెలుసా? ఏం కానుకలు ఇచ్చాడు తెలుసా? రాజ్యం రాష్ట్రం, అయ్యా ఈ రాజ్యం మీదే, ఈ రాష్ట్రం మీదే.
గ్రహించండి అన్నాడు. అంతే, ఇంకేం లేదు. ఒకటే మాట. భీష్ముడు చెప్పాడంటే తిరుగులేదు. ధృతరాష్ట్రుడు ఏం చేయలేడు. మహర్షులైనటువంటి వాళ్ళకి, బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళకి మనం ఇచ్చేది ఇది. మనం ఇస్తాం, కానీ వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళకి రాజ్యం కావాలా, భోగాలు కావాలా, ధనం కావాలా? కానీ ఇవేం అక్కల వాళ్ళకి. వీటిని మించినటువంటి ధనమైనటువంటి తపోధనం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది. మహాధనం అది. ఇవన్నీ ఒక లెక్క కాదు. వాళ్ళ యొక్క తపశ్శక్తితో వాళ్ళు ఇంతకు మించినవే పొందగలరు. కాబట్టి ఇంకా తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులు పొందలేని వీళ్ళు పొందగలిగినవి ఇదిగో ఈ భీష్మాదులు పొందలేరు. అట్లా భీష్ముడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి రాజ్యం చ రాష్ట్రం చ మహర్షిభ్యో న్యవేదయత్ సమర్పించేశాట. ఇదిగో ఈ రాజ్యం మీదే, రాష్ట్రం మీదే ఆజ్ఞాపించండి, తీసుకొని గ్రహించండి, ఏం కావాలంటే మీరు అన్నాడు ఒకసారి. తేషామధో వృద్ధతమ ప్రత్యుత్య జటాజిని ఋషీణాం మతమాజ్ఞాయ మహర్షిరితమబ్రవీత్. వచ్చినటువంటి వాళ్ళలో భీష్ముడి వచనాలు సంతోషించి వచ్చిన మహర్షుల్లో వృద్ధతమ, పెద్దవాడైనటువంటి వాడు, కాస్త బుద్ధిలోను వయసులోను పెద్దవాడైనటువంటి ఒక మహానుభావుడైన జటాజిని, జటలు ధరించినటువంటి ఒక మహర్షి. ప్రత్యుత్య, ఉత్థాయ అంటే పైకి లేచి, సభలో అందరి ముందు లేచి, వాళ్ళందరి తరపున, మహర్షులందరి తరపున ఋషీణాం మతమాజ్ఞాయ, మతము అంటే అభిప్రాయం, మా ఋషులందరి యొక్క అభిప్రాయంగా తెలుసుకుని ఆ మాటల్ని మహర్షిరిదమబ్రవీత్, ఆ పెద్ద ఆయన ఈ కౌరవాదులతో ఈ విధంగా అబ్రవీత్ పలుకుతున్నాడు. ఏం మాట్లాడాడు, ఆ మాటల సారాంశం ఏంటి అనేటువంటిది ఇంకా 40 శ్లోకాలు ఉంది కాబట్టి రేపటి పాఠంలో, రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం ఈ భాగాన్ని. రేపు ఈ పంచపాండవులని కౌరవులకి, భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి సమర్పించి మహర్షులు అంతర్ధానమైపోవడం. అప్పటిదాకా నడిచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అంతర్ధానమైపోతారు సడన్ గా. ఎందుకంటే ఇక్కడ కుంతీదేవితో పాండవులతో వచ్చారు నడిచి, ఇప్పుడు వాళ్ళ ముందే ఒక్కసారిగా అంతర్ధానమైపోతారు. అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోతారు. అట్లా విషయం అది వాళ్ళ యొక్క తపస్సు. ఆ విషయాలు రేపు చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణం. ఓం నమో భగవతే వాసుదేవాయ.